ఒకే ఒక వ్యక్తిని గురించి చెప్పి నేను ముగిస్తాను. రోమాపత్రిక 16వ అధ్యాయం 1వ వాక్యం చదవండి. కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలు ఫీబే అనేటటువంటి మన సహోదరిని ఆమెను పరిచయం చేస్తున్నాడు పౌలు గారు. బాగా గమనించండి, ఆమెను పరిచయం చేస్తున్నాడు. ఒక పరిచారకురాలిని పరిచయం చేస్తున్నాడు సంఘానికి సేవకుడు. ఏమని? కెంక్రేయలో ఉన్న అక్కడ పరిచర్య చేసే సంఘ పరిచారకురాలు ఒక ఆమె ఉంది, ఆమె ఎలాగుందో తెలుసా అని ఆమెను గురించి సంఘానికి పరిచయం చేస్తున్నాడు. ఆమె సంఘక్షేమం కొరకే తన ఊపిరిగా బ్రతుకుతుంది. ఎవరి కొరకండి చెప్పాలి? ఎవరి కొరకు? సంఘక్షేమం కొరకే తన ఊపిరి, దానికోసమే బ్రతుకుతుంది. ఆమె పేరేంటి? ఫీబే. ఏం పేరండి చెప్పాలి? ఆమె పేరేంటి? ఫీబే. అమ్మా నువ్వు ఎందుకు పోతున్నావు చర్చికి అంటే, సంఘం క్షేమంగా ఉండాలయ్యా, అందుకోసం పాస్టర్ గారు ఎట్లా నడిపిస్తే నేను అట్లా నడుస్తాను. అమ్మా నువ్వు ఎందుకు పరిచర్య చేస్తున్నావు సంఘంలో? సంఘం క్షేమంగా ఉండాలయ్యా, అందుకే నేను పరిచర్య చేస్తున్నాను. అమ్మా నువ్వెందుకు ఓర్చుకుంటున్నావు? అన్నీ కూడా తెలిసి కూడా అందరూ నిన్ను మాటలు అంటున్నారు కదా, పైగా పాస్టర్ గారు కూడా అంటున్నాడు కదా, ఇంతమంది అన్నా నువ్వెందుకు ఓర్చుకుంటున్నావు అంటే, సంఘ పరిచారకులాలనయ్యా, సంఘం కోసం, ఆ సంఘం క్షేమంగా ఉండడం కోసం నేను ఎంత భారాన్నైనా భరిస్తానయ్యా. అమ్మ దీనివల్ల నీకేంటమ్మా ఉపయోగం అంటే, ఆమంటది ప్రభు చేత నేను కిరీటాన్ని పొందుకోవడమే నా ధన్యత. దేవునికి స్తోత్రం. ఎవరిస్తారు కిరీటం చెప్పండి? ఎవరిస్తారు కిరీటం? ఎవరిస్తారు కిరీటం? ఈమె సంఘంలో ఎలాగుందయ్యా అంటే, అక్కడే ఒక మాట ఉంది, పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభువులందు అందరినీ చేర్చుకుంటుంది. ఎవరికి తగినట్టు చెప్పాలి? ఎవరికి తగినట్టు? అభి యనోష్ మీ ఇద్దరు ఇట్రండి. ఎవరికి తగినట్టు మీకు అర్థం కావడానికి చెప్తా. ఈయన పరిశుద్ధుడు అనుకుందాం. ఈయన ఎవరు? ఈయన పరిశుద్ధుడు. నేనేమో సగం పరిశుద్ధంగా ఉంటా, సగం పాపంగా ఉంటా. నాకు సగం లోకం కావాలి, సగం దేవుడు కావాలి. రోగం వచ్చినప్పుడు దేవుని కాడికి వస్తా, రోగం తగ్గిన తర్వాత సీసా బుడ్డి కాడికి పోతా. రోగం వచ్చినప్పుడేమో ప్రభువా అంట, ఆయంత కొంచెం కాలు మీద కాలు వేసుకునేసరికి మళ్ళీ అడిగిపోతా, నేను సినిమాలోకి పోతా. రోగం వచ్చినప్పుడు దేవుడు అంట, ఆయనతో కొంచెం బాగా అయ్యేసరికి ₹4 వెనకబడేసరికి మళ్ళీ నేనేమంటా, మందిరం లేదు, ఎవరు లేదు, అవసరమే లేదయ్యా నాకు అని నేనంట. ఇది నా క్యారెక్టర్. ఈయన అట్లా కాదు, ఈయన పరిశుద్ధుడు. ఈయన ఎవరు చెప్పండి? ఈయన ఎవరు? మేమిద్దరం ఉన్నాం ఒకే చర్చిలో. ఈయన మందిరానికే వస్తున్నాడు. ఈయనకు అంత మారు మనసు లేదు, అంత దేవుని గురించిన అవగాహన లేదు. ఈయన మందిరానికి వస్తూ చాలా పొరపాట్లు చేస్తున్నాడు, పైగా సంఘములో ఉన్న వాళ్ళందరినీ కూడా కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తున్నాడు. ఈయన ఎవరు? పరిశుద్ధుడు కదా. ఈయన ఏమంటున్నాడంటే, ఈయనను పట్టుకొని ఈయనకెళ్ళి తిరుగు, ఈయనను పట్టుకొని చెయ్యి, ఆయన మీద బరువు వేయి, మాకు ఊరిక చెయ్యి, నేను బరువు వేస్తేనే తీ అంటాడు. ఆయన్ని పట్టుకొని ఈయన ఏమంటాడంటే, పరిశుద్ధుడు కదా, అయ్యా ఈరోజు కాకపోయినా రేపైనా పాపాన్ని వదిలేయి, ఈరోజు కాకపోయినా రేపైనా దేవుని దగ్గరికి రా, ఈరోజు కాకపోయినా రేపైనా ప్రభు నిన్ను క్షమించే అవకాశం ఉన్నప్పుడు మారు అని ఈయనకి చెప్తాడు. నేనుండి నో అబేనా ఎంత నీతిమంతుడు, నిన్ను తిట్టాడన్నా ఈ మనిషి, నిన్నేం చేశాడు ఈ మనిషి? బండబూతులు తిట్టాడన్నా, మామూలు కూడా కదా, అవి డిక్షనరీలు కూడా ఎతికినా దొరకవు అవి, అట్లాంటి బూతులు తిట్టాడినా, పైగా నీ గురించి ఇల్లు తిరిగి షోవులు కొరుకుతున్నాడు ఈ మనిషి, మంచోడు కాదు అని నేనంటున్నా. కానీ ఈయనేమంటాడు తెలుసా? అతను మంచోడు కాదని నాకు తెలుసు, యేసయ్య మంచోడు కదా. యేసయ్య ఎన్ని నేర్పించారు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని
పరిశుద్ధులకు ఏముంటుందయ్యా అంటే క్షమించే గుణం ఉంటుంది. దేవుడు చూసుకుంటాడండి, నాకెందుకండి? ఎవరు చూసుకుంటారు? నాకెట్లాంటి గుణం ఉంది? నేను అంత పరిశుద్ధుని కాదు కదా. నువ్వు తిడతావా పంపించే మనిషితో వద్దు, ఫ్రెండ్షిప్ వద్దు, కజ్జాయి. ఎందుకని నేను ఆ మాట అంటున్నా? నాలో లేదు కాబట్టి. కానీ ఈయనలో ఏముంది? పరిశుద్ధులకు తగినట్టు ఇతను అందరినీ ఏం చేస్తున్నాడు? క్షమించడం, ప్రేమించడం, వాళ్ళని దగ్గర చేర్చుకోవడం, వాళ్ళకి ఏదన్నా ఉపచారం చేయడం, వాళ్ళకి ఏదన్నా అన్నం పెట్టడం, వాళ్ళకి ఏదన్నా ఆపదల్లో సహాయంగా నిలబడడం. అది పరిశుద్ధులు చేసే పని. అంటే సంఘంలో ఉన్న వ్యక్తులు ఎలా ఉండాలి అంటే, సంఘం క్షేమం కొరకు ఎలాంటి వ్యక్తినైనా క్షమించే గుణం మీలో ఉండాలి. అది పరిశుద్ధులకు తగిన గుణం. ఎవరికండి చెప్పండి? ఎవరికి? క్షమించే చెప్పండి, క్షమించే గుణం. నేను ఈ మాట చెప్పాను అనుకో, కొంతమంది నన్ను అడుగుతారు, మరి నువ్వు క్షమించవచ్చు కదా, పోయిన వారం ఎందుకంటే తిట్టావు, నీకేమైంది అది అంటారు. క్రమపరిచేటప్పుడు ఏం చేయాలా? యేసు ప్రభు కూడా ప్రేమించినంత వరకు ప్రేమించాడు. ఒకే ఒక్క విషయంలో కొరడా తీసుకున్నాడు. ఎప్పుడు? మందిరాన్ని పాడు చేస్తున్నప్పుడు. ఏం చేస్తున్నప్పుడు చెప్పండి? ఏం చేస్తున్నప్పుడు? నేను కూడా క్షమిస్తా, కానీ మందిరాన్ని పాడు చేస్తే మాత్రం నేను కూడా ఒప్పుకోను, మీరు కూడా ఒప్పుకోకూడదు. ఎందుకు అంటే అది దేవునిది. దేవునికి స్తోత్రం. కూర్చోపోండి. అది ఎవరిది? పరిశుద్ధులకు ఏ గుణం ఉంటుందయ్యా అంటే క్షమించే గుణం ఉంటుంది. వాళ్ళు ఎలాంటి వ్యక్తులైనా కానీ దేవుడు చూసుకుంటాడులేమ్మా, దేవునికి వదిలేస్తున్నా, దేవుడు చూసుకుంటాడులేమ్మా, దేవుడు చూసుకుంటాడులే అయ్యా. నేనైతే ఏమన్ను, అయ్యా నువ్వు పొరపాటు చేసావా రా, కానీ ఇంకోసారి చెయ్యొద్దు, ఇంకోసారి చెయ్యొద్దు అని పరిశుద్ధుడు హెచ్చరిస్తాడు. హెచ్చరించి క్షమిస్తాడు. క్షమించి ఇతను మారకపోతే పరిశుద్ధుడు ఏం చేస్తాడో తెలుసా? అతన్ని తీసుకొచ్చి సంఘంలో సేవకునికి అప్పచెప్తాడు. ఎవరికి? పరిశుద్ధుడు ఎవరికి అప్పచెప్పాలా? చెప్పండి, ఎవరికి అప్పచెప్పాలా? సేవకునికి అప్పచెప్పాలా. సేవకునికి అప్పచెప్పకపోతే ఇతనే అతన్ని మార్చాలని ప్రయత్నం చేస్తే అతనే ఇతన్ని మార్చేస్తాడు. ఎందుకు అంటే విశ్వాసులు వారు బలహీనులు. వారెవరు? బలహీనులు. సేవకులు మరింత బలముగా ప్రార్థనలో ఎదిగి ఉంటారు గనుక, వాక్యములో ఉంటారు గనుక, ప్రభువులో ఉంటారు గనుక వారి దగ్గరికి తీసుకురావాలి. ఈమె ఎలా పరిచర్య చేసిందట సంఘంలో? పరిశుద్ధులకు తగినట్లుగా వాళ్ళు ఎలాగైతే ఉన్నారో అలా పరిచర్య చేసింది.